హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మనీ జంక్షన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఏవీలో మనం యువ పర్సనల్ లోన్ యాప్కి సంబంధించి మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. లోన్ అమౌంట్ వచ్చేసి 20,000 రూపీస్ వరకు అయితే మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. చిన్న అమౌంట్స్ అంటే స్టూడెంట్స్ కోసం కావచ్చు, లేదా చిన్న అమౌంట్స్ ఎవరికైతే కావాలనుకున్నారో అటువంటి వాళ్ళు చాలా ఈజీగా ఈ లోన్కి సంబంధించి దీని ద్వారా మీరు లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. 20,000 రూపీస్ వరకు మనకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ రీపేమెంట్ పీరియడ్ కూడా మనకి ఏంటంటే 61 డేస్ నుంచి 365 డేస్, అంటే మనకు 2 మంత్స్ నుంచి 12 మంత్స్ వరకు రీపేమెంట్ టెన్యూర్ ఉంటుంది, తక్కువ అమౌంట్. సో స్టూడెంట్స్కి ఇటువంటి వాళ్ళకు చాలా ఈజీగా లోన్ అయితే రావడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఈ యువ పర్సనల్ లోన్ యాప్ ద్వారా ఇన్స్టాంట్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలి అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ యువ పర్సనల్ లోన్ యాప్ ద్వారా మీరు ఈ లోన్కి అప్లై చేసుకోవాలంటే ప్లేస్టోర్లోకి వచ్చేసి యువ అని టైప్ చేస్తే మనకి యువ పర్సనల్ లోన్ యాప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ సీ డీటెయిల్స్ పైన క్లిక్ చేసి మనకి ఇక్కడ డీటెయిల్స్ వస్తాయి. అబౌట్ దిస్ యాప్ అని పైన క్లిక్ చేస్తే మనకి లోన్ ఎంత అమౌంట్ ఇస్తారు, రీపేమెంట్ టెన్యూర్ ఎంత, వడ్డీ రేట్ ఎలా ఉంటుంది, ఫీజు ఏమైనా ఉంటుందా, తర్వాత దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, వ్యాలిడ్ పాన్ కార్డ్ ఉండాలి, ఆధార్ వెరిఫికేషన్ వయా డిజిటల్ లాకరు, మంత్లీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ మనకి ఫ్యామిలీ ఇన్కమ్ వచ్చేసి 25,000 ఉండాలి, యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs అంటే ఎక్కువ ఉండాలన్నమాట. తర్వాత వ్యాలిడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ లోన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు దీనికి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఇన్స్టాల్ ఉంది కదా, ఇన్స్టాల్ పైన క్లిక్ చేసి మీరు యాప్ని అయితే ఓపెన్ చేయండి. మీరు యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ పైన క్లిక్ చేయగానే మనకు ఫస్ట్ ఇలా చూపిస్తుంది హౌ అవర్ యాప్ వర్క్స్ అనేసి. దీనికి స్టెప్స్ ఏంటి, మీరు ఈ లోన్కి అప్లై చేసుకోవాలంటే ఎలాంటి స్టెప్స్ ఉంటాయని అడుగుతుంది. ఫస్ట్ మీరు పర్మిషన్స్ అయితే ఇవ్వాలి. తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ ఓటీపీ ఎంటర్ చేసి మీరు లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. తర్వాత లోన్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎంత లోన్ అమౌంట్ కావాలి, తర్వాత ఎన్ని రోజులు టెన్యూర్, మీరు రీపేమెంట్ ఎన్ని రోజులు సెలెక్ట్ చేసుకుంటారో సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనకి కేవైసీ ప్రొసీజర్ ఉంటుంది. మనకి డీటెయిల్స్, మన ఆధార్ కార్డ్ సంబంధించిన డీటెయిల్స్, పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఇన్స్టాంట్ అగ్రిమెంట్ పైన సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం ఏదైతే ఇచ్చింటామో బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ అయితే రిసీవ్ చేసుకుంటాం అనమాట. ఈ స్టెప్స్ అయితే మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇదంతా ఓకే అనుకుంటే ఇక్కడ ఎస్ ఐ అండర్స్టాండ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ ఇలా ఓపెన్ అవుతుంది. పర్మిషన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకు యూజర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ సంబంధించి, తర్వాత ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు, ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత లొకేషన్, కెమెరా, ఈ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ టిక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ ఎస్ ఐ అండర్స్టూడ్ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ మనము మొబైల్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. యువ సంబంధించి మనకి ఇలా చూపిస్తుంది. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేయగానే ఆ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న నెంబర్ ఇక్కడ ఉంటుంది. ఓటీపీ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేసి మీకు ఈ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మనకు లాగిన్ కంప్లీట్ అయిపోతుంది. మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా చూపిస్తుంది లోన్ అప్లికేషన్స్. మనకి ఇక్కడ ఏంటంటే మనం లోన్ అమౌంట్ టెన్యూర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు లోన్ అమౌంట్ వచ్చేసి 500 రూపీస్. మనకి స్టార్టింగ్ స్టేజ్లో కాబట్టి మనకి ఇక్కడ 500 రూపీస్ నుంచి మనకి 15,000 రూపీస్ వరకు మనకి ఇక్కడ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీకు 500 కావాలా, తర్వాత 1,000 కావాలా, 2,000 కావాలా, 5,000 కావాలా, 10,000 కావాలా అనేది ఇక్కడ మీరు కర్జర్ని అడ్జస్ట్ చేసుకుంటూ పోతే మనకు అమౌంట్ అనేది అడ్జస్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం 500 రూపీస్కి లోన్ అమౌంట్కి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి 62 డేస్ వచ్చేసి మనకు రీపేమెంట్ టెన్యూర్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ రీపేమెంట్ అమౌంట్ వచ్చేసి 649, అంటే మనం 500 రూపాయలు లోన్ తీసుకుంటే 149 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జెస్ అనమాట. అంటే వడ్డీతో కలిపి, వడ్డీ తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అవన్నీ కలుపుకొని మనకి 149 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది అనమాట. సో మనకి ఇక్కడ రీపేమెంట్ షెడ్యూల్ కూడా ఉంటుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు లోన్కి అప్లై చేస్తే మనకు ఎప్పుడు 2 మంత్స్ 62 డేస్ అంటే 31 డేస్ 2 టైమ్స్ 2 ఇన్స్టాల్మెంట్స్ అనమాట. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్స్కి ఎంత కట్ అవుతుంది, సెకండ్ ఇన్స్టాల్మెంట్కి ఎంత కట్ అవుతుంది ఇలా చూపిస్తామంటే ఇక్కడ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే మనకు డీటెయిల్స్ వస్తాయి. మీరు 500 రూపీస్కి లోన్కి అప్లై చేస్తే ఇక్కడ రీపేమెంట్ షెడ్యూల్ ఒకసారి చూడండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 391 రూపీస్. ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసి 250 రూపీస్ ఉంటుంది. దాంట్లో తర్వాత ఇంట్రెస్ట్ వచ్చేసి ఫస్ట్ మంత్లో మనకి 15 రూపీస్ పడుతుంది. తర్వాత ఫీజు, ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది కదా, అది 126 రూపాయలు అనమాట. అదే సెకండ్ మంత్ చూడండి, సెకండ్ ఇన్స్టాల్మెంట్లో మనకు ప్రిన్సిపల్ అమౌంట్ 250 సేమ్ ఉంటుంది, వడ్డీ 8 రూపీస్ అవుతుంది. ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజు ఏముండదు. ఇదేంటంటే ప్రాసెసింగ్ ఫీజు అనేది వన్ టైం పేమెంట్ అనమాట, అది తీసేసుకుంటుంది. సో ఇక్కడ మీరు 500 రూపీస్కి అప్లై చేస్తే మీకు టోటల్గా 391 ప్లస్ 258 టోటల్గా 649 రూపీస్ అనమాట.
ఇది మీకు ఇదంతా ఓకే అనుకుంటే ఈ రీపేమెంట్ మీ యొక్క అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత రీపేమెంట్ షెడ్యూల్ 62 డేస్ ఇవన్నీ ఓకే అనుకుంటే ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఆధార్ కేవైసీ వెరిఫికేషన్స్. సో మనం లాగిన్ కంప్లీట్ అయింది, లోన్ అమౌంట్ 10 సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ కేవైసీ వెరిఫికేషన్ అనమాట. కేవైసీ వెరిఫికేషన్లో ఇలా చూపిస్తుంది మీకు ఆధార్ కార్డు, తర్వాత డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు వెరిఫికేషన్ రికార్డ్ అనేసి ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ చూపిస్తుంది. మీరు ఏవైతే ఇవ్వాలనుకుంటున్నారో డాక్యుమెంట్స్, మీరు మీ యొక్క మొబైల్ నెంబర్, మీ యొక్క డీటెయిల్స్తో లింక్ అయిన డీటెయిల్స్ అయితే ఇక్కడ డిజిలాకర్ ద్వారా మీకు చూపిస్తుంది అనమాట. సో మీ యొక్క ఆధార్ కార్డు తర్వాత పాన్ కార్డు 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అలో పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ చూపిస్తుంది ఇలా కంప్లీటెడ్ యువర్ కేవైసీ వెరిఫికేషన్ ఇస్ కంప్లీట్, ట్యాప్ నెక్స్ట్ టు ప్రొసీడ్ అని ఇలా చూపిస్తుంది. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా చూపిస్తుంది పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని. మనం పర్సనల్ డీటెయిల్స్, వర్క్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ చూస్తే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్, మంత్, ఇయర్ ఈ క్యాలెండర్ ద్వారా చూస్ చేసుకోండి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, సర్ నేమ్, మొత్తం మీ యొక్క ఫాదర్ నేమ్ రాసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క వర్క్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది అనేసి ఇక్కడ మంత్లీ ఇన్కమ్ అని చెప్పుకున్నాం కదా 20,000 పైన రావాలి అనేసి. సో టోటల్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ అనమాట. అంటే అది మీ యొక్క ఇన్కమే కాదు, హౌస్ హోల్డ్ టోటల్ మొత్తం ఇంట్లో ఉండే వాళ్ళందరి ఇన్కమ్ అనమాట. సో ఇక్కడ మీకు మంత్లీ ఇన్కమ్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకి ఏమైనా లోన్స్ ఉన్నాయా, ఇంతకుముందు ఏమైనా లోన్స్ ఉన్నాయా, ఏ బ్యాంక్స్లో ఎంత ఉంది, ఎంత అమౌంట్ ఉంది అనేసి ఇక్కడ అడుగుతుంది. సో మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా లోన్స్ ఉంటే ఇక్కడ అమౌంట్ ఎంటర్ చేయండి, లేదంటే లేదనమాట. తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయాలి. అలా కిందికి వెళ్తే సో ఇక్కడ నెక్స్ట్ ఇలా చూపిస్తుంది. ఇక్కడ మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మై హౌస్ హోల్డ్ ఇన్కమ్ ఎక్సీడ్స్ 25,000. మనం ఇందాక చెప్పుకున్నాం కదా 25,000 టోటల్. ఇక్కడ హౌస్ హోల్డ్ అంటే ఏంటంటే మీ, మై ఫ్యామిలీ ఇంక్లూడింగ్ మై స్పౌస్ అండ్ అవర్ అన్మ్యారీడ్ చిల్డ్రన్ అందరిది కలిపి అనమాట. ఇక్కడ హౌస్ హోల్డ్ అంటే మొత్తం అందరి ఇంట్లో ఉండే వాళ్ళందరిది కలిపి మనకి ఇక్కడ 25,000 కంటే ఎక్కువ ఉండాలి. లేదా యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 3 lakhs పైన కంటే ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ మనకి యాన్యువల్ ఇన్కమ్ ఈ టిక్ బాక్స్ మనం కన్ఫర్మేషన్ కోసం మనము ఉంది అని చెప్పడం కోసం టిక్ బాక్స్ టిక్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్కి వెళ్తుంది. నెక్స్ట్ వచ్చేసి హోమ్ డీటెయిల్స్ అనమాట. మనము ఇక్కడ మన అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. రిజిస్టర్డ్ అడ్రస్ డీటెయిల్స్ అనేసి యాజ్ పర్ ఆధార్ అనేసి ఇక్కడ మనకు మన యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ సిటీ, మీరు ఏ సిటీ అనేది ఇక్కడ సిటీ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క పిన్ కోడ్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనకు మన యొక్క హౌస్ డీటెయిల్స్ సంబంధించిన డీటెయిల్స్ మనకు ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. అది మ్యాప్ ద్వారా తీసేసుకుంటుంది. సో సిటీ డీటెయిల్స్, పిన్ కోడ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకు అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి మనం నెక్స్ట్ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ సంబంధించిన ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత బ్యాంక్ నేమ్, మీ యొక్క బ్యాంక్ నేమ్ ఏంటి, తర్వాత మీ యొక్క బ్రాంచ్ నేమ్ ఏంటి. ఇప్పుడు ఎస్బీఐ అనుకోండి, ఎస్బీఐ. తర్వాత ఏ బ్రాంచ్, ఎస్బీఐ బ్రాంచ్ ఏంటి, తర్వాత ఏ సిటీలో ఉంది. తర్వాత అకౌంట్ నెంబర్, మీ యొక్క అకౌంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క అకౌంట్ నెంబర్ని మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసి కింద నెక్స్ట్ ఉంటుంది, నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనము డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, తర్వాత సెల్ఫీ, ఈ 3 అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు వచ్చేసి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ తీసుకోవాలి. పాన్ కార్డు కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. తర్వాత సెల్ఫీ, మీ యొక్క ఫోటోని అప్లోడ్ చేయాలి. ఈ 3 స్టెప్స్ అయితే కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇలా చూపిస్తుంది ఎక్స్పీరియన్స్ క్రెడిట్ రిపోర్ట్ అనేసి. ఇక్కడ టిక్ బాక్స్ ఉంది, ఈ టిక్ బాక్స్ క్లిక్ చేసి ఇక్కడ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఫైనల్గా ఇలా చూపిస్తుంది అనమాట. డన్ అనేసి లోన్ అమౌంట్ మనం 500 రూపీస్కి లోన్ అప్లై చేసుకున్నాము. కంగ్రాచులేషన్స్, యువర్ లోన్ అప్లికేషన్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అనేసి. సో ఇక్కడ మనము టోటల్గా మనం డీటెయిల్స్ అన్నీ ఇచ్చామన్నమాట. అన్ని డీటెయిల్స్ ఇచ్చి మనం లోన్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేసాము. మనం అప్లై చేసాము, వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేస్తారు, చెక్ చేస్తారు. అంతా ఓకే అనుకుంటే వాళ్ళు అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు లోన్ అప్రూవ్ చేసిన తర్వాత మనం లోన్ అప్లికేషన్ చేసే ప్రాసెస్ కంప్లీట్ అయింది. తర్వాత వాళ్ళు వెరిఫై చేసి లోన్ అప్రూవల్ చేయాలి. అప్రూవల్ చేసే టైంలో మనకు ఒక లోన్ అగ్రిమెంట్ పంపిస్తారు. మనకు లోన్ అగ్రిమెంట్ పైన ఈ సైన్ చేయాల్సి ఉంటుంది. లోన్ అగ్రిమెంట్ పైన ఈ సైన్ చేయగానే లోన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. మనం బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం కదా, ఏ డీటెయిల్స్ ఇచ్చామో ఆ డీటెయిల్స్కి మన లోన్ అమౌంట్ అనేది ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చామో అదే బ్యాంక్ అకౌంట్ నుంచి మనం ఎంచుకున్న టెన్యూర్ ఉంది కదా 62 డేస్ అని, 31 డేస్కి ఒకసారి మనం వాళ్ళు ఈఎంఐ ఎంతైతే కడతామో అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా చాలా ఈజీగా చిన్న అమౌంట్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ఈ యువ పర్సనల్ లోన్ యాప్ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఫ్లో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.